పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిలిచి దబన్ సినిమాని తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను, టైటిల్ గబ్బర్ సింగ్ అని చెప్పారు. చెప్పగానే నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు. స్వతహాగా హిందీ సినిమాల మీద చిన్న అవగాహన ఉండి, అందులోనూ షోలే సినిమా అంటే చాలా పిచ్చి ఉండి, అలాంటి ఒక గబ్బర్ సింగ్ అనే టైటిల్తో సినిమా తీసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ ఆయన ఏ ముహూర్తాన గబ్బర్ సింగ్ అని సినిమాకు పేరు పెట్టారో, ఆ ముహూర్త బలమా సంకల్పమా మాకందరికీ ఉన్న సినిమా మీద ఉన్న పిచ్చ తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఈ సినిమా చాలా మందికి, కొన్ని కోట్ల మందికి రీచ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ మీ మీడియా. అంటే ఇలా సినిమా హిట్ అయిన తర్వాత సాంగ్స్ క్లిప్పింగ్స్ ఛానల్స్లో ప్రింట్ మీడియాలో చేయడం కాదండి. ఎప్పుడైతే ఫస్ట్ ఒక 30 seconds టీజర్ రిలీజ్ అయిందో, నాకు కొంచెం టిక్ ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఆ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కన్సర్న్, అంటే మాకు సంబంధం లేకుండానే మీడియా విపరీతంగా టీజర్ని ఛానల్స్లో ప్రమోట్ చేసింది. అసలు అప్పుడు ఏ ఛానల్ వాళ్ళు ఎవరు ఏంటి, మమ్మల్ని ఎవరు అడుగుతున్నారు ఏంటి కూడా మాకు సంబంధం లేదు. అంటే మీడియాలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీడియా నుంచి, ఫ్యాన్స్ నుంచి, మిగతా హీరోల ఫ్యాన్స్ నుంచి, ఈసారి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మిగతా హీరో ఫ్యాన్స్ కూడా నాకు మెసేజ్లు, సార్ ఈ సినిమా చాలా బాగుంటుంది, పెద్ద హిట్ అవుతుంది, మాకు ఆ కలర్ కనబడుతుంది ఆ టీజర్లో, పోస్టర్లో. సో బేసిక్గా ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి గబ్బర్ సింగ్ నామకరణం చేశారో, అప్పటి నుంచే టోటల్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఈ సినిమాకి. కృతజ్ఞతల విషయం చెప్పుకొని వస్తే, ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూల్లో చాలా చోట్ల చెప్పాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోతే గబ్బర్ సింగ్ లేదు. ఆ సినిమా ఇలా రావడానికి కారణం గణేష్ గారు. గణేష్ గారు లేకపోతే సినిమా ఇలా ఉండేది కాదు. ఫస్ట్ నేను కృతజ్ఞత చెప్పుకునేది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎల్పి రామారావు గారు, రాజశేఖర్, సతీష్, విజయ్, బాబీ, ఒక్కళ్ళు కాదు, డే అండ్ నైట్ ఈ సినిమాకి నాకంటే ఎక్కువ కష్టపడింది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎస్పెషల్లీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో నేనున్నా ఒక 2 గంటలు, అంటే ఎట్టి పరిస్థితిలో ఇంత మంచి సినిమాని వేసవికి అందించాలి అని చెప్పి డే అండ్ నైట్ నేను తపన పడుతుంటే, ఒక పక్క నేనున్నా ఒక 2 గంటలు 3 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి టైం దొరికింది. కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కంటిన్యూగా 3 రోజులు నిద్రపోకుండా పనిచేసిన రోజులని. సో పత్రికా ముఖంగా గైస్, మీరు లేకపోతే గబ్బర్ సింగ్ సినిమా లేదు, మీకు అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఇకపోతే స్క్రిప్ట్ విషయంలో రమేష్ రెడ్డి గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. నా మిరపకాయ సినిమాకి పనిచేశారు. అలాగే ఆటోగ్రాఫ్ సినిమాకి నేను సతీష్ వేగేష్ గారు పనిచేశాము. ఆల్రెడీ నార్త్ ఇండియాలో పెద్ద హిట్ దబంగ్, కానీ అది సౌత్ ఇండియన్ సినిమా లాగే ఉంది. మనం కొత్తగా సౌత్ ఇండియన్ సినిమా చేయాలంటే మనం దీనికి చాలా కష్టపడాలి. సో ఈ సినిమాకి సినిమా మనం అనుకున్న సాటిస్ఫాక్షన్, అంటే మనం తృప్తి పడేలాగా పేపర్ మీద వచ్చేంత వరకు మనం షూటింగ్ వెళ్ళట్లేదు అని రిక్వెస్ట్ చేస్తే, రమేష్ రెడ్డి గారు, సతీష్ వేగేష్ గారు ఈ స్క్రీన్ ప్లే విషయంలో నాకు బాగా సహకరించారు. మీ ఇద్దరికి ఎంత పెద్ద హిట్ రావడానికి మీ ఇద్దరు కంట్రిబ్యూషన్ ఏంటో, నాకు హరీష్ ని పెద్ద హిట్ కొడతావు, కళ్యాణ్ బాబుతో చాలా బాగా చేస్తావు, నాకు తెలుసు నీకు కళ్యాణ్ బాబు సింక్ బాగుంటుంది, నేను మీ ఇద్దరు కాంబినేషన్ చూద్దాం అనుకుంటున్నా. అంటే నేనేంటి ఆయన కంప్లీట్గా తెలుసు. షాక్ సినిమా నుంచి నా పిచ్ ఏంటి, నా వర్క్ ఏంటి, నా బలం ఏంటి అన్నీ ఆయనకు తెలుసు. 24 hours ఎప్పుడన్నా అనుకున్నాం ఆయన షూటింగ్ అప్సెట్ అయినా, 24 hours ఆయన ఫోన్లో ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన, నన్ను గణేష్ గారిని ఎప్పుడూ దీవిస్తూ ఉన్నాడు. పోతే ఈ సినిమాకి ఎక్కువ ఇబ్బంది పడ్డ డిపార్ట్మెంట్, మా వల్ల బాగా ఇబ్బంది పడ్డ డిపార్ట్మెంట్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మా బ్రహ్మానందరావు గారు, సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను, మీ కళ్ళ ముందు ఎదిగినాన్ని, నేను నిన్న ఇష్టపడ్డ దుర్గాసులు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఆ మిరపకాయ సినిమా అన్బిలీవబుల్ బడ్జెట్లో, అంత తక్కువ బడ్జెట్లో అంత పెద్ద సక్సెస్ వచ్చేలాగా నా మిరపకాయ సినిమా చేసి పెట్టారు. అలాగే గబ్బర్ సింగ్ సినిమా చేశారు. బ్రహ్మానందం గారు లేకపోతే ఈ సినిమా అంటే ఇంకా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలంటే మా ఇంట్లో మా ఫాదర్కి నేను కృతజ్ఞత చెప్పినట్టు. బ్రహ్మానందం గారు ఈ సినిమా పడ్డ తపన, టెన్షన్, గుజరాత్ పర్మిషన్స్, సెన్సార్ జరుగుతున్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడా ఎవరిని హత్య చేయకుండా, సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా ఎక్కడ సర్దుకుపోకుండా అన్ని పద్ధతి ప్రకారం పర్ఫెక్ట్గా జరిగి సినిమా May 11 రిలీజ్ అవడానికి కారణం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. బ్రహ్మానందం గారు మై సిన్సియర్ థ్యాంక్స్ టు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, మేనేజర్ రవి గారు, అయ్యప్ప, కళ్యాణ్,
మా గణేష్ గారు, మా మామగారు చౌదరి గారు, వీళ్ళందరూ తిండి నిద్ర మాని పనిచేశారు. మాకన్నా ఒక 2 గంటలు మేము చెప్పిన పని అవడానికి 2 అవర్స్ వర్క్ చేస్తే ఆ 2 అవర్స్ మేము రెస్ట్ తీసుకునేవాళ్ళం. వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇది కేవలం ఫ్యాన్స్ అందుకుంటే జరిగే పని, దయచేసి చేయండి. అండ్ ఇంత పెద్ద హిట్ మాకే కాదు, ఇండస్ట్రీకి ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు పవర్ స్టార్ గారు చాలా అభిమానంగా పిలిచారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు మెగా ఫ్యాన్ నుంచి వరుసగా ఈ సమ్మర్లో సినిమాలు వస్తున్నాయి, దీని పట్ల మీ ఫీలింగ్ ఏంటంటే, నేను ఒక్క మెగా ఫ్యామిలీ కాదు, ఇండస్ట్రీ మొత్తం నా ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నా అన్నారు. ఆయన ఈ మాట నాతో పర్సనల్గా చెప్పారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం వల్ల ఇండస్ట్రీకి చాలా ప్లస్. ఇంత పెద్ద హిట్లు ఇంకా ఇండస్ట్రీకి రావాలి, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఆయన అంత పాజిటివ్గా టువర్డ్స్ ఇండస్ట్రీ, నా సినిమా హిట్ అవ్వాలి, నా సినిమా రికార్డు కొట్టాలని కాకుండా ఇండస్ట్రీ నీడ్స్ బ్లాక్ బాస్టర్స్ అని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యారు. కాబట్టి భగవంతుడు ఇవాళ ఆయన ఈ స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ నాకు తెలుసు నేను కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను, బట్ ఈ సినిమా మరి ఎక్కువ మంది పనిచేశారు, ఎక్కువ మంది కష్టపడ్డారు, ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. కాబట్టి